నిన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి కులం గురించి మాట్లాడిన అంశాన్ని బీజేపీ నాయకులు నానా హైరాణ పడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మోడీ గారు పుట్టుకతో ఓబీసీ కాదు, 94లో వారు మోడీ గాన్సీ అనే కులం తేలీ కులాన్ని ఓబీసీ జాబితాలో గుజరాత్ ప్రభుత్వం చేర్చడం జరిగింది. తర్వాత 99 2000 సంవత్సరంలో జాతీయ స్థాయిలో కూడా ఈ కులాన్ని అగ్రవర్ణం కులంగా ఉన్న తేలీ కులం మోడీ గాన్సీని బీసీలో చేర్చడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అన్నది కూడా మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, లీగలీ బీసీగా 94లో కన్వర్ట్ అయినారు. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీలు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. అది అరవింద్ కానీ కిషన్ రెడ్డి కానీ వారు కూడా చెప్తుంది మోడీ గారి యొక్క కులాన్ని 94లో ఓబీసీలో చేర్చినారని. ఇవాళ మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, లీగల్లీ కన్వర్ట్ అయినటువంటి బీసీ, దాని కారణంగానే ఓబీసీ ముసుగేసుకున్నటువంటి మోడీ గారు ఈ దేశంలో బీసీల కోసం చేసింది ఏమీ లేదు. కేవలం ఓబీసీ ముసుగేసుకొని 11 ఏళ్ల పాటు నేను బీసీని అని చెప్తూనే బీసీలకి మాత్రం చేసింది ఏమీ లేదు. మేము ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయానికి అనుగుణంగా కులగణన చేపడమే కాకుండా అధికారికంగా శాస్త్రీయబద్ధంగా కులగణన చేపట్టి ఈ రాష్ట్ర జనాభాలో ఏ కులం ఎంత మేరకు ఉందో తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి ఈ రాష్ట్రంలో బీసీలు మైనారిటీ కలుపుకొని 56% పైన ఉన్నారని అధికారిక డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి సంఘటన. ఇది ఏ రాష్ట్రం కూడా సాహసం చేయలేకపోయినటువంటి అంశాన్ని